లాస్ట్ క్లాస్లో మనము రెస్ట్గా ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన Yeah. డేటాని డీబీలో ఇన్సర్ట్ చేయాలని అనుకున్నాం. సో ఫస్ట్ రెస్ట్ అడాప్టర్ని సోర్స్ సైడ్ వేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనము నార్మల్ నిన్న చూసినాం కదా. సో ఏదో రిసోర్స్ పాత్ ఏదో ఒకటి ఇచ్చేసి సో ఇది రిసోర్స్ పాత్ అంటాము. మనం ఏమన్నా Okay. ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఎంప్లాయీస్ అని ఇస్తా. మరొకసారి బ్యాక్ రావా? సారీ, ఐ మిస్డ్ ఇట్. So we ran into some issue on that day, right? అవునవును. సో రెస్ట్ ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ రెస్ట్. సో నెక్స్ట్ సో ఇక్కడ రిసోర్స్ పాత్ ఇస్తాము. Okay. ఇక్కడ వచ్చేసి ఆపరేషన్. సో పోస్ట్ మెథడ్ ఇన్పుట్లో జేసన్ సెలెక్ట్ చేసుకున్నా, రెస్పాన్స్లో జేసన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. సో తర్వాత సేమ్ డిబి అడాప్టర్లో సో సేమ్ జేఎండే ఇచ్చా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎస్క్యూఎల్. సో మనం ఒక ఐడి ఇచ్చి ఐడి వచ్చిన డేటాని మళ్ళీ సోర్స్లో చూపించాలనుకున్నాం. సో తర్వాత పైప్ లైన్ వేసుకున్నా. సో పైప్ లైన్ వేసుకునేసి ఫస్ట్ రిక్వెస్ట్ పైప్ లైన్ వేసుకున్నాం. ఓకే, Okay. అందులో సర్వీస్ కాల్అవుట్ వేసుకున్నా. ఓకే, సో ఈ సర్వీస్ కాల్అవుట్లో ఇది 2 వే అనమాట. సో మనము సర్వీస్ కాల్అవుట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తేనే మన బిజినెస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ బ్రౌజ్ చేసి బిజినెస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో వేరియబుల్ అడుగుతుంది. సర్వీస్ కాల్అవుట్కి ఇన్పుట్ వెళ్ళాలి అంటే వేర్ రిక్వెస్ట్ అనే వేరియబుల్లోకి పుష్ చేయాలి. తర్వాత అది సర్వీస్ కాల్అవుట్ డిబి నుంచి వచ్చిన రెస్పాన్స్ వేర్ రెస్పాన్స్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుందని ఇచ్చిన నేను. ఒకసారి నాకు బ్రేక్ అయింది. నీ దగ్గర నెట్ ఇష్యూ, నా దగ్గర తెలియదు. నాకేం బాగుంది నెట్ ఈరోజు. నాకేమన్నా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. నాకు మధ్య మధ్య వాయిస్ బ్రేక్ అయింది. ఫస్ట్ సర్వీస్ కాల్అవుట్ వేసుకున్నా. మొన్న ఆ రోజు మనం ఏం మిస్టేక్, పేలోడ్ ఏదో మ్యాప్ చేసినాం కదా. అవునవును. ఓకే, సో ఎక్స్ఎస్ఎల్టీలో మనకి ఇష్యూ ఉన్నింది, అది క్లియర్ చేసాం. ఓకే. ఓకే, సో ఈ సర్వీస్ కాల్అవుట్ వేసుకుంటే మామూలుగా మనకి టార్గెట్ బిజినెస్ సర్వీస్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే 3 యాక్టివిటీస్ ఉన్నాయి. సర్వీస్ కాల్అవుట్, పబ్లిష్, రౌట్ అని 3 యాక్టివిటీస్ ఉన్నాయి. సో సర్వీస్ కాల్అవుట్ ఎప్పుడు వాడతాము అంటే సర్వీస్ కాల్అవుట్ 2 వే అనమాట.
సో ఓకే. టార్గెట్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటుంది. సో మన రిక్వైర్మెంట్లో మనము టార్గెట్ బిజినెస్ సర్వీస్కి ఐడి సెండ్ చేయాలి. తర్వాత ఆ ఐడికి వచ్చిన డేటానంతా డిస్ప్లే చేయాలి. ఇంతే కదా. ఓకే. సో ఇక్కడ బిజినెస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేలోడ్లో వేర్ రిక్వెస్ట్ అని ఇచ్చా. అంటే ఒక వేరియబుల్ ఈ సర్వీస్ కాల్అవుట్కి ఇన్పుట్ వేర్ రిక్వెస్ట్లో పెడితే అది తీసుకుంటుంది అని. ఓకే. తర్వాత ఈ బిజినెస్ సర్వీస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వేర్ రెస్పాన్స్లో స్టోర్ అవ్వాలి అని చెప్తున్నా. క్లియరా? యా. సో మామూలుగా మనకి రెస్ట్లో ఎంటర్ చేసిన డేటా ఇక్కడికి వస్తుంది కదా. సో ఇక్కడికి వస్తేనే పైప్ లైన్లో ఎక్కడుంటుంది అంటే బాడీలో ఉంటుంది ఇన్పుట్ డేటా అంతా. సో ఆ ఇన్పుట్లో ఉన్న బాడీలో ఉన్న డేటా అంతా మనం వేర్ రిక్వెస్ట్కి సెండ్ చేయాలి. ఓకేనా? ఓకే. మనం డైరెక్ట్ మ్యాపింగ్ ఏదో చేసినాం కదా. సో ఇక్కడ నేను అసైన్ వేసుకొని ఫస్ట్ ఎక్స్ఎస్ఎల్టీ క్రియేట్ చేసుకున్నా నేను. ఓకే. సో రిసోర్స్ అదే మనం సర్వీస్ కాల్ అవుట్ పెట్టలే కదా. ఇంకా ఎక్స్ఎస్ఎల్టీ క్రియేట్ చేసుకుంటాం, అక్కడే ఎర్రర్ వచ్చింది మనకి. ఓకే. ఫస్ట్ నుంచి చేయమంటారా లేదంటే? యా బెటర్. యా. 1 minute. ఓకే. సో ఇక్కడ నేను రెస్ట్ టు డిబి సెలెక్ట్. ఓకే. సో సర్వీస్ బస్ ఫినిష్. సో ఇక్కడ కంపోజిట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను రెస్ట్ సోర్స్ కోసం రెస్ట్ కదా, సో అందుకే నేను రెస్ట్ వేసుకుంటున్నా. సో సెలెక్ట్ అని ఇస్తున్నా. సో ఇది సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ సో ఇక్కడ రిసోర్స్ పాత్ ఎంప్లాయీస్ అని ఇస్తా. సో ఇక్కడ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెలెక్ట్ ఎంప్లాయీస్ అని ఇస్తా. సో ఇక్కడ మెథడ్ పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటా. సో రిక్వెస్ట్ నేను JSONలో ఇస్తాను కాబట్టి సో సెర్చ్ సారీ మనం క్రియేట్ చేయాలి. సో సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడ ఇంటర్చేంజ్ JSON ఇస్తున్నా ఐడి ఇలాగా. నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. తర్వాత రెస్పాన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటా. సరే. సో రెస్పాన్స్లో JSON సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో మనకి నేమ్
సో మన టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూసి సేమ్ నేమే అవసరం లేదు మనకి. జస్ట్ మ్యాపింగ్ కోసమే కదా. ఓకే. ఉమ్. ఓకే, ఎంప్లాయీస్ నేమ్ స్టేట్ ఐడి మన ఇన్పుట్ కదా, ఆ, ఆ. మళ్ళీ ఐడి కూడా తీసుకో బెస్ట్. ఓకే. సో ఓకే, ఫినిష్. సో ఇప్పుడు మనము రెస్ట్గా ఎక్స్పోజ్ చేస్తున్నాం. యా. ఓకే. సో టార్గెట్ సైడ్ డీబీ వేసుకుందాం. ఓకే. డీబీ సెలెక్ట్ అని ఏఎస్ డీబీ స్లాష్ దుహిత అని ఇస్తాం. కంటిన్యూ ఎగ్జిక్యూట్ PostgreSQL. నెక్స్ట్ select staff from employees where ఐడి id equal to hash యాష్ id. yes. సో ఇన్పుట్ కూడా ఐడిగా వచ్చింది. కంటిన్యూ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్.
ఒక్క నిమిషం, ఇది లోడ్ అవుతుంది. ఇప్పుడు డీబీకి ఎంత టైం పడుతుందా మళ్ళా? ఏం లేదు, నేను సర్వర్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేసినాను కదా ఇందాక స్టార్టింగ్లోనే. సో రెండు ఓకే. అయ్యేసరికి మేబీ టైం తీసుకుంటాను అంతే. ఎందుకు ఇది? మీరు డిప్లాయ్ చేసాం కూడా ట్రై చేయలేదు కదా ఇప్పుడు? అవునవును, దీన్ని క్లోజ్ చేసినా కూడా సర్వర్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన. క్లోజ్ చేయనా?
ఓకే. సో డీబీ అది రాలేదు. సో డీబీ వేసుకుని ఉన్నారా? యా యా ఐమ్ హియర్ ఓకే. డీబీ సెలెక్ట్ అన్ని క్రియేట్ అయినాయి. బిజినెస్ సర్వీస్ ఒకటి క్రియేట్ కాదు. ఇది డిలీట్ చేస్తున్నా. ఓకే సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏదన్నా ఒక ఫైల్ మనం డిలీట్ చేయగలిగితే అది ఎక్కడైనా యూజ్ చేసినారా అని. ఓకే జీరో యూసేజ్ అంటే మనము డిలీట్ చేసిన ఎఫెక్ట్ కోడ్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. రైట్ క్లిక్ వ్యూ యూసేజ్ అని ఉంటుందా? ఆ డిలీట్ కొడితే ఇక్కడ ఉంటుంది. ఓకే 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 సో select db employees next where id equal to hash id. Okay. next finish. ఓకే. సో ఇప్పుడు నేను పైప్ లైన్ వేసుకుంటా. సో నెక్స్ట్ సో ఇక్కడ నేను మొన్న రెస్ట్ తీసుకుంటుంది కదా, యా ఇప్పుడు మనం స్కీమ్ రెస్ట్ అడాప్టర్ క్రియేట్ చేసినప్పుడు ఇన్పుట్ జేసన్ ఇస్తాము, కానీ దానికి స్కీమా ప్రిపేర్ చేసినాం కదా, ఆటోమేటిక్గా జేసన్ని ఎక్స్ఎంఎల్గా కన్వర్ట్ చేయాలని. ఓకే యా 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 మీరు నేటివ్ ఇక్కడ స్కీమ్ చూస్తే రెస్ట్ అడాప్టర్ ఓకే ఇక్కడ టిక్ పెట్టినాం కదా, సో యా ఇట్ మీన్స్ విల్ క్రియేట్ ఏ విస్టాల్ ఆల్సో. ఓకే ఎందుకు అంటే ఇది ఒక ఎక్స్ఎస్డి ప్రిపేర్ అయింది అంటే ఖచ్చితంగా విస్టాల్ మ్యాండేటరీ. ఓకే ఓకే. సో అందుకోసం మనం ఇక్కడ పైప్ లైన్ వేసుకున్నప్పుడు విస్టాల్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ రెస్ట్ ఎలాగో ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో ఈ రెస్ట్ ఓకే అడాప్టర్ క్రియేట్ చేసినప్పుడే విస్టాల్ కూడా క్రియేట్ అయింది చూడండి. ఓకే సెలెక్ట్ వేడళ్ళు సెలెక్ట్ విస్టాల్ 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. సో ఓకే నౌ విల్ సెలెక్ట్ లాస్ట్ టైం విస్టాల్. వేడల్ యూజ్ చేసినాం కదా ఫైల్. దానికే ఎర్రర్ వచ్చింది మనకి. వేడల్ మరి వేడల్ యూజ్ చేయరాదా? అంటే వేడళ్ళు ఎప్పుడు వాడతామంటే ఓన్లీ జేసన్ రిక్వెస్ట్నే రిసీవ్ చేసుకోవాలి, మనం ఏం కన్వర్ట్ చేయకూడదు అని. ఓకే ఇప్పుడు జేసన్ ఇస్తే మనకి మ్యాపింగ్కి వచ్చేసరికి అది ఎక్స్ఎంఎల్గా మారుతుంది కదా. సో ఓకే ఇట్లా ఓన్లీ జేసన్ టు జేసన్ చేయలేస్తామా? ఇదిగా నెక్స్ట్ స్టెప్. అవునవును. సో ఇక్కడ మనము ఇది సెలెక్ట్ చేసింటాము. ఓకే తర్వాత ఈ మెథడ్లో మనం ఈ ఎన్ఎక్స్ఎస్డి క్రియేట్ చేస్తున్నాం కదా, ఎన్ఎక్స్ఎస్డి స్కీమా 1 అని. ఓకే సో దాని మీనింగ్ ఏమంటే ఇట్ విల్ కన్వర్ట్ జేసన్ ఇన్పుట్ టు ఎక్స్ఎంఎల్ అని. సో ఇప్పుడు నేను రెస్ట్ అడాప్టర్ ఒకటి వేసుకొని ఇక్కడ ఓకే టిక్ పెట్టుకోకుండా నెక్స్ట్ కొడుతున్నా. మెథడ్ చూడు, ఇక్కడ మనం జేసన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎక్స్ఎస్డి క్రియేట్ చేయని అడగట్లేదు. ఓకే 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 సో రెస్పాన్స్ జేసన్ పెట్టుకున్నా కూడా అదేం అడగట్లేదు. అంటే పైప్ లైన్ లోపలికి కూడా జేసన్ డేటానే వెళ్తుంది. ఓకే కానీ మనకి సో ఎలా అది బెస్ట్ కావాలి, ప్రాక్టీస్, ఇది బెస్ట్ ప్రాక్టీసా? అదే బెస్ట్ ప్రాక్టీస్ కదా. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ అయ్యేస్తే బెస్ట్ కదా. లేదంటే మనం పైప్ లైన్లో మళ్ళీ మనము ఈ ట్రాన్స్లేట్ యాక్టివిటీ అని ఒకటి ఉంటుంది, ఆ ట్రాన్స్లేట్ యాక్టివిటీ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవాలా జేసన్ డేటాని ఎక్స్ఎంఎల్గా. ఆబ్వియస్లీ ఓకే మనం మ్యాప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలా, జేసన్ ఎక్స్ఎంఎల్ఏ కావాలి కదా. అడాప్టర్ మ్యాప్ చేస్తానికే. ఓకే అవును. ఇప్పుడు మనకి ఇన్పుట్ నుంచి వచ్చిన డేటాని డీబీకి సెండ్ చేయాలంటే సో ఎక్స్ఎస్ఎల్టీలో ఎక్స్ఎంఎల్ డేటా కావాలి కదా. యా
XML ఎలిమెంట్ లాగా. ఓకే. అందుకోసం ఖచ్చితంగా మనము కన్వర్ట్ చేయాలి. ఓకే. సో అలా కన్వర్ట్ చేసాం కాబట్టి సో పైప్లైన్లో మనము విస్టాల్ వేసుకోవాలి. అందుకే ఆ రోజు మనకి ఎలిమెంట్ కనపడలేదు డ్రాగ్ ఓకే. చేస్తా అంటే. సారీ, ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి విజిటల్ ఫైల్. మనది ఇది సెలెక్ట్ కదా, సెలెక్ట్ విజిటల్ అని ఉంది. సో రెస్ట్ టు డిబి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ విజిటల్. సో నో నీడ్ టు ఎక్స్పోజ్, ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోజింగ్. ఫినిష్. సో ఇప్పుడు డిబి ఇన్పుట్ నుంచి పైప్ లైన్కి మ్యాప్ చేస్తాం. ఎప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాప్ చేయొద్దండి, ఓకేనా? ఓకే. సో పైప్లైన్ మనం సర్వీస్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. జనరల్ పైప్లైన్ ఎక్స్పోజ్ చేస్తారు, జనరల్గా మీరు ఇట్లా సపరేట్ యాక్టివిటీ క్రియేట్ చేస్తారా? సపరేట్ చేసి చేస్తాం. ఓకే. సో తర్వాత పైప్ లైన్ ఓపెన్ చేసి ఇక్కడ పైప్ లైన్ పేరు వేసుకుంటా. సో ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సర్వీస్ కాల్అవుట్ వేసుకుంటా. ఓకే. సో ఈ సర్వీస్ కాల్అవుట్ వేసుకొని ఇందులో ఇదేమడుగుతుంది, లాస్ట్ టైం మనం సోవాలో ఇన్వోక్ వేసుకుంటే ఏం చేయాలా, టార్గెటింగ్ మ్యాప్ చేయాలి కదా. సేమ్ అలాగే ఈ సర్వీస్ కాల్అవుట్ వేసుకున్నాడు కూడా ఇక్కడ సెర్చ్ చేసి బిజినెస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ బిజినెస్ సర్వీస్కి రిక్వెస్ట్ పంపించాలి, రెస్పాన్స్ తెచ్చుకోవాలి కదా. కానీ ఓఎస్బిలో డేటా అంతా ఎక్కడ ఉంటుంది, బాడీలో ఉంటుంది. సో మనం రీప్లేస్ చేయాలి కదా బాడీలో ఉన్నదాన్ని. ఇన్వోక్ బదులు మీరు సర్వీస్ కాల్అవుట్ వేసుకుంటారు అంతే కదా? ఇన్వోక్ ఉండదు ఇక్కడ. సర్వీస్ కాల్అవుట్, ఇన్వోక్ బదులు యూ యూజ్ సర్వీస్ కాల్అవుట్. అవునవును, సర్వీస్ కాల్అవుట్, పబ్లిష్, రౌట్ అని 3 ఉంటాయి. సో ఇక్కడ ఈ మనము ఏదైనా ఇన్వోక్ వేసుకుంటే ఇన్పుట్ వేరియబుల్, అవుట్పుట్ వేరియబుల్ క్రియేట్ చేసేవాళ్ళం కదా టార్గెట్ కోసం. ఇక్కడ సోవాలో అక్కడ, ఇక్కడైతే మనం వేరియబుల్ మెన్షన్ చేసుకోవచ్చు. వేర్ రిక్వెస్ట్ ఇన్పుట్ టు, తర్వాత వేర్ రెస్పాన్స్లోకి స్టోర్ కావాలని చెప్తున్నా, ఓకేనా? సో సేవ్. ఇప్పుడు మనము రెండు XSLTలు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు, మన ఇన్పుట్ని వాడి ఇన్పుట్ మనం తెచ్చుకోవాలి కాబట్టి ఈ రిసోర్స్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, న్యూ XSL మ్యాప్. సో ఒకటి వచ్చేసి ఇన్పుట్ మ్యాప్, ఒకటి వచ్చేసి అవుట్పుట్ మ్యాప్. ఇన్పుట్ మ్యాప్. సో బ్రౌజ్ నెక్స్ట్ స్కీమాలో ఇన్పుట్ నుంచి డిబి సెలెక్ట్. డిబి సెలెక్ట్లో ఇన్పుట్కి పంపించాలి మనం, అవునా? ఓకే. సో ఇప్పుడు ఈ ఐడిలో నుంచి డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అప్పుడు సేమ్ ఇది ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా అప్పుడు నిశాంత్. అవును, ఇదే ఎర్రర్ వచ్చింది.
ఒక్క నిమిషం. వాట్ ఆర్ ట్రైంగ్ టు డూ నిశాంత్? ఏం చేస్తున్నారు? ఈ ఎలిమెంట్కి స్ట్రింగ్ అనేది రాలేదు, ఎందుకంటే ఓకే మనం అక్కడ మేబీ వాల్యూ వీలేదు అనుకోనేమో. సో మళ్ళీ నేను ఈ ఎక్స్ఎస్ఎల్ ఫైల్ డిలీట్ చేసి ఎందుకు రాలేదు ఎక్స్ఎస్ఎల్ మ్యాప్ ఇన్పుట్ బ్రౌజ్ ఓకే బ్రౌజ్ రెస్ట్ డీబీ సెలెక్ట్. ఇక్కడ నుంచి ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటా, అంటే డీబీ ఇన్పుట్కి పంపిస్తున్నామని. అది టైప్ ఎందుకో రాలేదు స్ట్రింగ్ ఓకే అని, అందుకే మ్యాపింగ్ లేదు మన నేట్ అది ఆటోమేటిక్ అది క్రియేట్ చేసింది, మనం క్రియేట్ చేసింది కాదు కాదు. అవునవును, ఎందుకో రాలేదు, అందుకే ఇది. ఓకే, సో తర్వాత ఇంకొక మ్యాప్ కూడా క్రియేట్ చేస్తా అవుట్పుట్ కోసం. సర్వర్ స్టార్ట్ చేయలేదు. షిట్. ఎక్స్ఎస్ఎల్ మ్యాప్ output.xsl browse. సో డీబీ రెస్పాన్స్లో ఉంటుంది ఇప్పుడు డేటా. తర్వాత మనం మన అవుట్పుట్కి తెచ్చుకోవాలి. బ్రౌజ్ ఓకే, సో ఇప్పుడు డీబీ రెస్పాన్స్ అంతా సేమ్, ఇవి కూడా ఇలానే వస్తున్నాయి. ఎందుకు మనము జేసన్ ఇచ్చినప్పుడు ఒక డేటా ఇవ్వాల్సిందేమో, నేను ఓకే ఏమి ఇవ్వలేదు. స్ట్రింగ్స్ పెట్టేందుకు అంటున్నావా? అవునవును. గుడ్ మార్నింగ్. ఎవరికో గుడ్ మార్నింగ్. స్టేటస్ కంట్రీ నైనా జెండర్ ఓకే. సో ఇప్పుడు మనము
చూపొస్తుంది బయటికి ఓకే. సో ఇప్పుడు మనము మన ఇన్పుట్ని వేర్ రిక్వెస్ట్ ఈ వేరియబుల్లోకి మ్యాప్ చేయాలి. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అసైన్ వేసుకొని సో ఇక్కడ ఎక్స్ఎస్ఎల్ రిసోర్సెస్ అని వేసుకొని మన ఎక్స్ఎస్ఎల్టీని సెలెక్ట్ చేసుకొని సో ఇన్పుట్ ఎక్స్ఎస్ఎల్టీ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఇక్కడ మనకి ఎక్కడుంటుంది డేటా, ప్రజెంట్ వచ్చిన డేటా అంతా బాడీలో ఉంటుంది కదా. సో బాడీ స్లాష్ టెస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఇలా ఇస్తారు. ఓకేనా? ఓ టెక్స్ట్ మనం మాన్యువల్గా ఇవ్వాలి, రాయాలి అది. అవునవును. సో ఏ వేరియబుల్లోకి పోవాలి అంటే ఈ డేటా అంతా ఏ వేరియబుల్లోకి పోవాలి అంటే వేర్ రెస్పాన్స్లోకి పోవాలి అని. రెస్పాన్స్లో మనకు వచ్చిన డీబీ నుంచి వచ్చిన రెస్పాన్స్ కదా ఓకేనా? మనం రెస్పాన్స్ పంపించేది రిక్వెస్ట్కి. అదే. ఓకే. బాడీలో వచ్చిందంతా వేరే రిక్వెస్ట్లోకి పంపిస్తున్నాము. తర్వాత మళ్ళీ ఇక్కడ రీప్లేస్ వేసుకొని నేను ఓకే. సో ఇక్కడ వచ్చిండే డేటానంతా ఎక్కడుంటుంది, వేర్ రెస్పాన్స్లో ఉంటుంది. ఆ డేటానంతా రీప్లేస్ ఎందుకు చేస్తున్నాం ఏం మనం మ్యాప్ చేయకుండా? ఇప్పుడు బాడీలోకి రీప్లేస్ చేయాలి కదా, ఆల్రెడీ బాడీలో డేటా ఉంది. ఓకే. చూపినండి ఎత్తుకోరు కాడికి ఓ చిన్నమ్మ. సో ఇక్కడ మనము ప్రజెంట్ బాడీలో బాడీలో ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి, సో ఇందాక వేర్ రిక్వెస్ట్లో ఏం డేటా లేదు కాబట్టి అసైన్ వేసుకున్నాం. కానీ ఇప్పుడు బాడీలో ఆల్రెడీ ఇన్పుట్ డేటా ఉంటుంది కదా, ఇన్పుట్ ఐడి వచ్చి ఉంటుంది కదా ఫస్ట్, దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు మనం డేటాని యాడ్ చేయాల. సో డాట్ అంటే కరెంట్ నోడ్ అని. సో ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ మనము ఎక్స్ఎస్ఎల్టీ రిసోర్స్ వేసుకొని మన ఎక్స్ఎస్ఎల్టీ ఏది అవుట్పుట్ డాట్ ఎక్స్ఎస్ఎల్ వేసుకొని సో దీనికి డేటా అంతా ఎవరి దగ్గర ఉంటుంది, $వేర్ రెస్పాన్స్లో ఉంటుంది అంతే కదా. /* అని ఇస్తాము. ఇంకా మనం డేటాబేస్ అవుట్పుట్ వేర్లో మ్యాప్ చేసినామా, చేయలే కదా? చేసినామా? ఆల్రెడీ వచ్చేస్తుంది కదా సర్వీస్ కాల్అవుట్. ఇక్కడ మనం ఇన్పుట్ పంపిస్తేనే వచ్చే రెస్పాన్స్ అంతా వేర్ రెస్పాన్స్లో స్టోర్ అవ్వమని చెప్పినాము. ఓకే. ఓకే. సో తర్వాత ఇక్కడ మనం రీప్లేస్లో నోడ్ కంటెంట్ అని, ఎంటైర్ నోడ్ కాకుండా ఓన్లీ కంటెంట్ మాత్రం సేవ్ చేయమని అంతే. సో ఇప్పుడు మనం దీన్ని డిప్లాయ్ చేయాలంటే సో జార్ క్రియేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ సర్వీస్ బస్ రిసోర్స్ సో rest1.jar అని ఇస్తాను, నేను ఫినిష్ ఇస్తా. సో సర్వర్ ఇది స్టార్ట్ అవ్వాలి ఇంకొంచెం.
ఈ సర్వర్ ఎంత టైం పడుతుందో. ఓకే. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఓకే. సర్వర్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ నేను ఈ మ్యూట్లో ఈ కోడ్ సెండ్ చేసారా మీరు నాకు ఇప్పుడు? సేమ్ అది జాన్ ఇంపోర్ట్ యాజ్ ప్రాజెక్ట్ కింద చేసుకోవాలి అంతే కదా? ఇంపోర్ట్ యాజ్ సర్వీస్ ప్రాజెక్టా నిశాంత్?
ఇంకా Why did you say here usually? Usually sit upstairs. హాట్ ఉందా పైన చాలా అందుకని కిందకి వచ్చాను. It's cool. Have you? How many minutes will it take your class? Like another hour? And 10-15 minutes now. Yeah, it's like so like 10-15 like that. Okay. సో క్రియేట్ అని కొట్టి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ అని క్లిక్ చేసి చూస్ ఫైల్ test1 ఓపెన్ నెక్స్ట్ ఇంపోర్ట్. JNDI మనము కరెక్ట్ లేదనుకుంటా నేను. సో మళ్ళీ నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. ఓకే. సేమ్ నెంబర్తో రీప్లేస్ చేయొచ్చు కదా, ఈజీ ఉండదా? ఓకే ఉంటుందనేసి అంతే. సో ఇది డిస్కార్డ్ చేద్దాము. ఓకే. ఎర్రర్ ఉంది కదా. సో క్రియేట్ ఇంపోర్ట్. మళ్ళీ Right. కరెక్ట్గానే ఉంది.
డిఫరెంట్ ట్రై చేస్తున్నావా? సారీ, లేదు సేమే, మళ్ళీ ఇంకోసారి జార్ క్రియేట్ చేసిన. ఓకే. ఇక్కడ డేటా సోర్సింగ్ క్రియేట్ చేసే పని ఉండదా? ఆల్రెడీ సోవా అనేది వాడుకోవచ్చు కదా, మనకి సోవా ఎస్బీకి రెండింటికి ఒకటే కదా. ఓకే. ఇక్కడంతా క్లియర్గానే పడింది, బట్ స్టిల్ ఎందుకు ఇందులో ఇవి ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని. క్వెరీస్, ఎందుకు రీప్లేస్ అవుతాండదో అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఇది ఇట్లే బిహేవ్ చేస్తుంది. కరెక్ట్ ఉన్నా కూడా ఎక్కడ నుంచి వస్తుంది అసలు ఈ జేస్ యూఆర్ఎల్? ఎందుకు ఎక్కడ మారుతాను లేదా అర్థం అవ్వట్లేదు నాకు. కంట్రోల్ F, ఫైండ్ ఇన్ ఫైల్స్, ఒక్క నిమిషం, ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాము. సి డెవలపర్, మై వర్క్, హరి ప్రాక్టీస్, హరి ఓఎస్బి, రెస్ట్ డిబి సెలెక్ట్ ఫోల్డర్, ఫైండ్ ఆల్. సెలెక్ట్ దట్ బిగ్స్. వాట్ ఈస్ బిగ్స్ అంటే బిజినెస్ సర్వీస్ అని. ఓకే. బిజినెస్ సర్వీస్లో ఉందా? ఉందా? దిగుతానే ఉంది. ఓకే, బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చూద్దాం. సి డెవలపర్, మై వర్క్, హరి ఓఎస్బి, ఇక్కడ ఉంది.
ఎందుకో మారింట్లేదు. ఏఎస్డిబి డేటా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి రిఫ్రెష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తా. సర్వీస్ బస్ రిసోర్స్, నెక్స్ట్ ఫినిష్. సో డిస్కౌంట్, క్రియేట్, ఇంపోర్ట్, choose file, continue, import, done. So activate. ఇందాక ఇప్పుడు లోకల్ ఇష్యూ సో రెస్ట్ టు డిబి సెలెక్ట్. సో నేను ప్రాక్సీ సర్వీస్ని టెస్ట్ చేస్తాను. ఓకే. సో డిబిలో డేటా ఏముంది, 100 ఉందా, 1 2 3. సో రన్. సో ఇక్కడ నేను వాల్యూ ఇవ్వలేదు అప్పుడు, అందుకే అది స్ట్రింగ్ ఎంటీ ఇచ్చిన్నానా. ఓఐసీలో ఇలానే ఇస్తాం మేము ఎంటీ. ఆ స్ట్రింగ్ అనేది మళ్ళా ఎక్స్ఎస్టీలో చేంజ్ చేసిన. ఎర్రర్ వస్తుంది. ఓకే, బిజినెస్ సర్వీస్ని టెస్ట్ చేస్తాం వస్తుందా లేదా అని. వన్ టూ త్రీ. సో బిజినెస్ సర్వీస్ అయితే రెస్పాన్స్ ఇస్తా ఉంది. ఓకేనా. సో తర్వాత పైప్ లైన్ టెస్ట్ చేద్దాం. ఈ పైప్ లైన్లో మనకి స్టేజ్ బై స్టేజ్ ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేది చెప్తుంది. యాక్చువల్గా ఓఎస్బి అనేది ఈ కన్సోల్ అనేది కూడా మనం ఎడిట్ చేయొచ్చు. ఓఎస్బి మాడ్యూల్ బై మాడ్యూల్ టెస్ట్ చేయొచ్చు అన్నారు కదా. సో ఎక్కడ ఎర్రర్ వస్తుంది అంటే స్టేజ్ 1లో ఎర్రర్ వస్తుందంట, బాడీ 1 2 3. సో స్టేజ్ 1కే ఇక్కడికేమో వస్తుంది, ఇక్కడే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు ఒక్క నిమిషం. కాపీ చేసి ఇక్కడ ఇస్తా, ఎందుకన్నా మంచిది. ఓకే, తర్వాత బాడీ టెస్ట్, డౌన్లోడ్ బాడీ టెస్ట్,
కరెక్ట్గానే ఉంది. ఈ మ్యాపింగ్ ఎట్లైనా ఇస్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ ఇన్ సో కంపేర్డ్ టు అవునవును, కొంచెం ఇది మా ఒక్క నిమిషం. సో డాలర్ బాడీ టెక్స్ట్ ఓకే, ఇన్పుట్టే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేంజ్ చేసినారు నిశాంత్? డిడ్ యు చేంజ్ ఎనీథింగ్? ఏం చేంజ్ చేయలేదు. చూద్దాం ఇంకోసారి రీఅప్లై చేసి. సో పైప్ లైన్ టెస్ట్ చేద్దాం. అసలుకి స్టేజ్ 1కి వెళ్తా ఉండదు. అది బాడీలో ఏమో 1 ఉంది. ఓకే, ఇది నేను ఒకసారి చూసింటానండి. రేపు కనెక్ట్ అవుదాము, నేను చూపిస్తాను. రేపు ఉందా క్లాస్? లెట్స్ ఇన్ఫార్మ్ హర్. ఇన్ఫార్మ్ చేయండి. ఉంది ఎందుకంటే ఫ్రైడే లేదనుకుంటా. సాటర్డే.